బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక ఎన్ఆర్ఐ వ్యాపారవేత్తను మోసం చేశారనే ఆరోపణలతో నమోదైన కేసులో నటి అశురెడ్డికి హైకోర్టులో ఊరట లభించలేదు. ఈ పిటిషన్పై విచారణ ముగిసే వరకు దర్యాప్తు నిలిపివేయాలని, తనపై కఠిన చర్యలు తీసుకోరాదని ఆమె కోరగా దీనిపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తన కుమారుడు వైవి ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి మోసం చేశారంటూ హైదరాబాద్కు చెందిన వై సత్యనారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సిసిఎస్ పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ అశురెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై శుక్రవారం జస్టిస్ జె శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జితేంద్రరావు వీరమల్ల వాదనలు వినిపిస్తూ అశురెడ్డిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి బ్యాంకు లావాదేవీలు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. సుమారు 10.5 కోట్ల నగదు ఆన్లైన్ ద్వారానే బదిలీ అయిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు వివరించారు. కేసులో దర్యాప్తు కొనసాగాల్సి ఉందని ఇప్పటికే పిటిషనర్కు పోలీసులు సిఆర్పిసి 141A కింద నోటీసులు జారీ చేశారని పేర్కొన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ అశురెడ్డిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఇరుపక్షాలు వాదనలు విన్న న్యాయమూర్తి దర్యాప్తుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించారు. కేసులో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ తదుపరి విచారణ జూన్ 9కి వాయిదా వేశారు.